ఇంకా దగ్గరికి అన్నా ఓకే రానా రానా జనాలు కొంచెం బాగా అనిపిస్తుంది. ఆయన నారాయణ సార్ వద్దు సాల్ తడిసిపోయినా అలా పోసినట్టు గమ్ము ఓకే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారాయణ సార్ నాయకత్వం నారాయణ సార్ నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఓకే ముందర రావాలి వెనక కొద్దిగా అందరం కోసం టేబుల్ ఏంటాడా అందరం కోసం కుర్చీ అంటే అమ్మ బచ్చో అమ్మ ఇవ్వనమ్మ అరయమ్మ నెల్లూరు నగరం 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ వాసులందరికీ కూడా ఒక శుభదినం. ఎందుకంటే 2006లో ఈ భగత్ సింగ్ కాలనీని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంటి పట్టా లేదనే బాధ ఉండేది ప్రతి ఒక్కరిలో కూడా. చాలా 2006 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ఎవరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆ సమయంలో ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తాం, ఈసారి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి జరుగుతూ ఉన్న పరిస్థితి. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మన మంత్రి వర్యులు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన పొంగూరు నారాయణ సార్ గారు మొన్న మార్చి 1వ తేదీ ఇక్కడ పింఛన్ల పంపిణీకి వచ్చి అక్కడ స్థానికంగా కలిసిన మహిళలందరూ కూడా సార్ మాకు పట్టాలు లేవు, మాకు పట్టాలు ఇప్పిస్తే బాగుంటుంది, మీ పేరు చెప్పుకుంటామంటే ఆయన ఆ రోజు చెప్పి అప్పటికప్పుడే అమ్మ నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ఇది పట్టాలు ఇప్పించేదానికి నేను మంజూరు చేసేదానికి ప్రయత్నం చేస్తాను. గతంలో
కొంతమంది పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా అవి దేనికి పనికిరాని పట్టాలు అనేది నా నోటీస్కి వచ్చింది. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు అందరికీ ఉపయోగపడేలాగా ఒక గుర్తింపు ఉండేటట్టుగా ఆ పట్టాలు మీరు ఏదైనా బ్యాంకులో మీరు పెట్టుకున్నా దానికి లోన్ వచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి సార్ హామీ ఇచ్చిన ఒక 2 గంటల్లోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులను ఎక్కడికక్కడే కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని, జేసీ గారిని అందరినీ పిలిపించి అది నేను ఇట్లా మాట ఇచ్చాను, భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక మాట నేను ఇచ్చి వచ్చాను. కాబట్టి మీరు అక్కడ ఉన్న పరిస్థితులందరినీ సమన్వయం చేసుకొని మీరందరూ కూడా ఒక టీమ్గా వెళ్ళి అన్ని శాఖలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు పరిశీలించి పట్టాలకి కార్యాచరణ మొదలు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఉడుంపట్టు పట్టినట్టు ఆ రోజు నుంచి కూడా సారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ కలెక్టర్ గారితో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ దాకా దాన్ని తీసుకెళ్ళి తర్వాత ఈరోజు జరిగిన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మెప్పించి ఈ నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలానా భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరూ కూడా దానికి అర్హులు అని చెప్పి అక్కడ కేబినెట్లో ఆమోదం లభించిన తర్వాత ఈరోజు ఆ విషయం మాకు తెలియపరచడం జరిగింది. ఇక్కడ ప్రతి గడప ఆ మాట విన్నప్పటి నుంచి ఇట్లా శాశ్వతంగా ఇళ్ల పట్టాలు వస్తున్నాయని చెప్పి ఆ మాట విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మన పొంగూరు నారాయణ సార్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ 19 ఏళ్ళ కళ. కాలనీ ఏర్పడి 19 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా పట్టా అనేది వాళ్ళు ఎరగని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నారాయణ సారు మాకు ఎన్నికల హామీలో చెప్పకపోయినా ఆయన ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఈ పట్టాలు వచ్చేదానికి ఆయన కృషి చేశారనే విషయం మాకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ భగత్ సింగ్ కాలనీ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన వ్యక్తి మా అన్న మునీర్ అన్న. ఆయన ఈ కాలనీ వ్యవస్థాపకులు. ఆయన కూడా దీంట్లో ఆయనకి నేను ఈ విషయం నాకు తెలియగానే అన్నకు చెప్తే ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. మనం ఏర్పాటు చేసిన కాలనీకి ఈ విధంగా శాశ్వతంగా పట్టాలు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నేను నారాయణ సార్కి ప్రతి ఒక్కరి తరపున మా డివిజన్లో ఉన్న భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సారు పేరు భగత్ సింగ్ కాలనీలో 54 డివిజన్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీ దీనికి సంబంధించి భగత్ సింగ్ కాలనీకి సంబంధించి వ్యవస్థాపకులైన మా మునీర్ అన్న మాట్లాడాల్సింది చెప్పండి. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే 2006 అక్టోబర్ 10వ తేదీ ఈ భగత్ సింగ్ కాలనీలో కాలు మోపడం అనేటటువంటి జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అందరి యొక్క కళ ఇళ్ల పట్ట వస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి పరిస్థితితోనే అందరూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి వాడికి కూడు కూడా అవసరం అని చెప్పేటటువంటి దాంట్లో ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇల్లుని శాశ్వతమైన నిర్మాణంగా ఉంటే బాగుంటుందని చెప్పేది ఎవరికైనా కళ ఉంటుంది. ఆ కళని ఈరోజు నిజం చేసినటువంటి పరిస్థితి నారాయణ సార్కే దక్కిందని చెప్పేటటువంటిది. కానీ మొన్న ఎన్నికల్లో చెప్పినప్పటికీ కూడా ఇది అందరూ కూడా ఇది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదనుకున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి దాంట్లో ప్రతి శాఖని సమన్వయం చేసుకుంటూ అటు రెవెన్యూ కానీ ఇటు ఇరిగేషన్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి కార్పొరేషన్ పరిస్థితి కానీ వీటన్నిటిని కూడా, ఎందుకంటే ఇది ఏటి పోరం పోకు, ఇక్కడ పట్టాలు ఇవ్వడం అనేటటువంటి సాధ్యం కాదు, అందరు చెప్తా ఉంటారు పోతూ ఉంటారు అని చెప్పిన పరిస్థితిగానే జరిగింది. కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రధానంగా భగత్ సింగ్ కాలనీ ఏర్పడినటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క పట్టా ద్వారా హౌసింగ్ లోన్ పెట్టుకునేదానికి కానీ బ్యాంకు ద్వారా రుణం పొందేటటువంటి దానికి కానీ ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే పేదోడు ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక హాస్పిటల్లో చేరి తన ఆస్తిని ఎవరికైనా తాకట్టు పెట్టాలన్నా ఏముంది అని చెప్పే పరిస్థితి. కాబట్టి అది ఒక పట్టా ద్వారా వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వార్త తెలిసిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది కూడా కాకుండా ఈరోజు నారాయణ సార్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి ఆయన ద్వారా పట్టాలు ఇప్పిస్తానని చెప్పినటువంటిది కూడా ఒక మంచి
పరిణామం, ఒక పండుగ వాతావరణం. కాబట్టి ఆ విధంగా నారాయణ సార్ ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి 1400 కుటుంబాలకి ఈరోజు సంతోషకరమైనటువంటి వార్త. అదేవిధంగా ఈరోజు నారాయణ సారు 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ నుంచి ఈరోజు ఆయన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆయన నియోజకవర్గంలో ఉన్న 28 డివిజన్లలో ఎక్కడైతే ఈ విధంగా పట్టాలు రానటువంటి పరిస్థితి ఉందో వాటన్నిటికి కూడా దశల వారీగా ప్రయత్నం చేస్తాను, వాటన్నిటినీ కూడా పట్టాలు వచ్చే విధంగా చేస్తానని చెప్పిన దానికి మరొకసారి నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.